వచ్చేసావు. వెల్కమ్ టు మీ ఇండియా అమ్మాయి. ఇవాళ రెసిపీ మొక్కజొన్న బెల్లం గారెలు. బెల్లం గారెలు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. నాకు మాత్రం చాలా చాలా ఇష్టం. సో లేట్ చేయకుండా పక్కా కొలతలతో సాఫ్ట్గా ఎమ్మీగా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని మిక్సర్ జార్లోకి తీసుకోండి. నాకు 4 గ్లాసుల వరకు అయ్యాయి. అలానే అదే జార్లోకి బెల్లం పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ 4 గ్లాసుల మొక్కజొన్న గింజలకు 1 గ్లాస్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేయండి. నేను షుగర్ తక్కువగానే తింటాను. మీకు షుగర్ సరిపోలేదు అనిపిస్తే గ్రైండ్ చేశాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. గ్రైండ్ చేసేప్పుడు సాఫ్ట్ పేస్ట్లా కాకుండా బరకగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా చేతిలోకి తీసుకుంటే ముద్దగా వచ్చేలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు గారెలు ఒత్తుకోవడానికి బటర్ పేపర్ కానీ ఏదైనా నార్మల్ కవర్ లాంటివి కానీ ఉంటే తీసుకుని గారెలా ఒత్తుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి కొంచెం పిండిని వేసి చెక్ చేసుకొని హీట్ అయ్యాక గారెని నెమ్మదిగా ఆయిల్లోకి వేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, లేదంటే సరిగ్గా కుక్ అవ్వదు. రెండు వైపులా నెమ్మదిగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా చేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలైనా పెద్దలైనా తింటే వదలరంతే. మరిన్ని రెసిపీస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.